మీరు ముందు నుంచే డిసైడ్ చేసి వెళ్ళకండి, అది నేను చెప్పేది. సో స్పీడ్ అండ్ అక్యురసీ మీద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ ప్రిపేర్ అయినా కూడా మీరు స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఫోకస్ చేయలేదనుకోండి, మీరు ఇవి ఎన్ని చదివినా వేస్ట్. సో Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about SBI Clerk Mains preparation strategy. So మనకు అందరికి తెలిసినట్టు SBI Clerk Mains exam dates వచ్చేస్తున్నాయి కదా. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 10th and 12th ఏప్రిల్కి ఉంది. సో మనకు 2 daysలో ఎగ్జామ్ జరగబోతుంది. సో మనం అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకు 10 to 15 days టైం ఉంది. సో ఈ 10 to 15 days టైంలో మనం SBI Clerk Mains ప్రిపరేషన్ ఎలా చేయాలి, సో ఏ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ చదవాలి ఆ సబ్జెక్ట్స్లో, సో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, సో 3 months చదవాలా 6 months చదవాలా, అసలు జస్ట్ వీక్లీ పీడిఎఫ్ చదివితే సరిపోతుందా, ఇలాంటి అన్ని డౌట్స్ వస్తాయి మనకు. మళ్ళీ మార్క్స్ ఎలా ఇవ్వాలి, సెక్షనల్ మార్క్స్ ఇవ్వాలా, ఫుల్ మార్క్స్ ఇవ్వాలా, ఆ మార్క్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో నా ప్రీవియస్ ఇయర్ SBI Clerk Mains స్కోర్ కార్డ్, సో నాకు ఎంత స్కోర్ వచ్చింది లాస్ట్ ఇయర్ మెయిన్స్లో అది కూడా చెప్తాను మీకు. సో నేను ఆ ఎగ్జామ్లో ఏమేమి మిస్టేక్స్ చేశా, మీరు ఏ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న విషయం, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే SBI Clerk Mains ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనందరికి తెలిసినట్టు ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్, సో 10th and 12th ఏప్రిల్. ఫస్ట్ 10th అన్నారు కానీ తర్వాత మళ్ళీ నిన్న సో 12th అని కూడా ఇచ్చేసారు. సో 2 daysలో మనకి ఎగ్జామ్ ఉంది. సో నంబర్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, సో నార్మలైజేషన్ కూడా అవుతుంది, సో అక్యురసీ, స్పీడ్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో డేట్స్ అయితే అందరికి తెలుసు. సో 10th and 12th ఏప్రిల్. సో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఫస్ట్ చూద్దాం. సో సెక్షనల్ మార్క్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో మనము ఇన్ని డేస్ సెక్షనల్ మార్క్ ఇచ్చి ఉంటాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు సెక్షనల్ మార్క్ ఇవ్వాలి, ఎందుకంటే మీ సెక్షనల్ వైజ్ కూడా మీరు ఎన్ని చేస్తున్నారు, మీ ఏ సెక్షన్ వీక్ ఉంది, ఏ సెక్షన్ స్ట్రాంగ్ ఉంది. సో రీజనింగ్ స్ట్రాంగ్ ఉంటే క్వాంట్ వీక్ ఉంది. సో మీకు ఏదో కొందరికి రీజనింగ్ వీక్ ఉంటే క్వాంట్ స్ట్రాంగ్, ఇంగ్లీష్ స్ట్రాంగ్, ఇంగ్లీష్ వీక్, ఇలాంటివి ఉంటాయి కదా. సో మనకి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది ఏ సెక్షన్లో మనం ఏమేమి చేస్తున్నాం. సో అవన్నీ ఇన్ని డేస్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేయాలా అంటే మీరు మెయిన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇంకా రాలేదు కదా, వచ్చే వరకు కూడా మీరు సెక్షనల్ మార్క్స్ డెఫినెట్గా ఇవ్వాలి. సో దానికంటే ఏంటంటే మీరు ఒక ఫుల్ లెంత్ మార్క్ అంటే 2 hours 40 minutes ఉంటుంది మనకు అందరికి తెలిసినట్టు. సెక్షనల్ మార్క్ ఏంటంటే 45 minutes ఇలా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయడం అవసరం లేదు. అలా అని మీరు ఇస్తూ ఉంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఓ ఈ సబ్జెక్ట్లో నాకు ఈ టాపిక్ రావట్లేదు, ఈ టాపిక్ వస్తుంది అని ఒక ఐడియా వస్తుంది. సో రఫ్ ఐడియా వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు సెక్షనల్ మార్క్స్ ఇవ్వాలి ఇప్పుడు కూడా. సో తర్వాత రివైజ్ ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్. సో ఇప్పుడు రివైజ్ ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఏమైనా లెర్నింగ్ టైమా అంటే ఇప్పుడు లెర్నింగ్ టైం ఏం అవసరం లేదు. సో మీరు కొత్తగా చదవాల్సిన ఏం అవసరం లేదు. ఈ 10 to 15 daysలో మీరు కొత్తగా ఏదైనా చదివితే మీరు ఆల్రెడీ చదివింది డెఫినెట్గా మర్చిపోతారు. ఎగ్జామ్ టైం వరకు రిటైన్ అవ్వదు కాబట్టి మీరు డెఫినెట్గా చదివిన దాన్నే రివైజ్ చేయాలి. అది ఏదైనా క్వాంట్ అయినా, రీజనింగ్ అయినా, జిఏ అయితే డెఫినెట్గా మనం చదివిందే రివైజ్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా ఏం చదవాల్సిన అవసరం లేదు. సో రివైజ్ ఆల్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్. సో కాన్సెప్ట్ ట్రిక్స్ ఏంటి, మనకు కాన్సెప్ట్ అంటే రీజనింగ్లో పజిల్ ఎలా చేయాలి అవైతే బేసిక్ కదా. కాకపోతే అందులో మనకు నార్మల్గా సింపుల్ పజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవ్వడు కదా, అందులో మిస్సింగ్ అని, వేకెంట్ అని, ఇన్సైడ్ అవుట్ సైడ్ మిక్స్ అని ఇచ్చేసి అందులో ఏదైనా వేరియబుల్స్ ఇంకా యాడ్ చేసేసి కొంచెం ట్రికీ చేయడానికి ఎట్లయినా మెయిన్స్ అంటే కొంచెం లెవెల్ అప్ ఉంటుంది కాబట్టి వేరియబుల్స్ ఉంటాయి, 2 to 3 వేరియబుల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ పజిల్లోనే XYZ అరేంజ్మెంట్ ఇస్తే ఎక్స్కి ఒక కార్ అని 2 వేరియబుల్స్తో కూడా ఇవ్వచ్చు అంట. ఒక కార్ అని ఇచ్చేసి తర్వాత దానికి టాయ్ కూడా ఇష్టం, ఇలాంటి 2 to 3 వేరియబుల్స్తో కూడా ఇవ్వచ్చు. సో అలాంటివి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అన్నట్టు. సో అలాంటి కొన్ని ట్రిక్స్ అంటే క్వాంట్లో కొన్ని ట్రిక్స్ అంటే ఫార్ములా బేస్డ్, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తే త్వరగా అయిపోతుంది, ఇంకా నార్మల్ వేలో చేయడం కన్నా ఈ ఫార్ములా చేస్తే త్వరగా అయిపోతుంది. ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా. స్పీడ్ మ్యాథ్స్లో అయినా కొన్ని షార్ట్ కట్ ట్రిక్స్ అలాంటివి మనం నేర్చుకుంటూ ఉంటాం ప్రిపరేషన్లో. సో అలాంటివి మీరు ఇంకా రివైజ్ చేసుకోండి. ఇంగ్లీష్లో అయినా గ్రామర్ రూల్స్, సో ఇక్కడ ఇలా వస్తే ఎలా చేయాలి, అన్ని ట్రిక్స్ ఉంటాయి మనకు మన అన్ని సబ్జెక్ట్స్లో. సో అవి మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి. కొత్తగా మళ్ళీ కాన్సెప్ట్స్ ట్రిక్స్ రివైజ్ చేయడం అంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నేర్చుకున్నవి దాన్ని రివైజ్ చేయండి బాగా. దెన్ నెక్స్ట్ రీడ్ ఎడిటోరియల్ డైలీ అండ్ రివైజ్ ప్రాక్టీస్ గ్రామర్ రూల్స్. సో ఇవన్నీ చేస్తున్నాం కదా, ఎడిటోరియల్ ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే అలా చేయొద్దు. సో ఎందుకంటే ఇంగ్లీష్ మొత్తం పేపర్లో ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి సో
అంటే తెలుగుతోని కూడా మనము తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఉంటాయి కాబట్టి, కానీ ఇంగ్లీష్లో మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కదా. సో ఇంగ్లీష్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ కూడా సపరేట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎడిటోరియల్ అనేది మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సాల్వ్ చేస్తారు కాబట్టి ఆ పజిల్స్ అయినా ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కదా పైన, సో మనము అవి చదివేటప్పుడు కూడా మనకు ఇంగ్లీషే ఉంటుంది. సో మీరు ఎంత స్పీడ్గా రీడ్ చేసి అవి మీరు అర్థం చేసుకుంటే మీకు అంత తొందరగా క్వశ్చన్ సాల్వ్ చేయగలరు. సో అందుకే మీరు ఎడిటోరియల్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎడిటోరియల్ని అస్సలు మిస్ చేయొద్దు. సో ఇప్పుడు 10 daysలో 12 daysలో ఎగ్జామ్ ఉంది కదా, ఎడిటోరియల్ ఎందుకులే, వేరే సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేద్దాం అని దీన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, మీకు అక్కడ ఎగ్జామ్లో ప్రాబ్లం అవుతుంది. త్వరగా రీడ్ చేయలేరు, త్వరగా అర్థం కాదన్నట్టు. సో అందుకే ఎడిటోరియల్ని అసలు స్కిప్ చేయొద్దు, ఎడిటోరియల్ని కూడా చదవాలి. సో మీరు ఇంగ్లీష్ పేపర్ అటెండ్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్క క్వశ్చన్లో ఇప్పుడు ఎర్రర్స్ వచ్చాయనుకోండి, దాంట్లో ఏమవుతుందంటే ఒక్కదాన్ని సెంటెన్స్ ఇచ్చేసి, మోస్ట్లీ మెయిన్స్ పేపర్ కాబట్టి సెంటెన్స్ ఇచ్చేసి అందులో ఏది ఎర్రర్ ఉందో ఏది ఎర్రర్ లేనిదో ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఫస్ట్ క్వశ్చన్లో ఎర్రర్ లేనిది అడుగుతాడు అనుకోండి, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అనుకోవద్దు. అక్కడ మీరు డెఫినెట్గా ప్రతి క్వశ్చన్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా చదవాలి. అలా చదవకుండా ఉంటే మీరు అన్ని నో ఎర్రర్ లేనిదే అడిగాడు అవే అనుకొని అలా పొరపాటు చేయొద్దు. అవి చాలా మందిని చూసాను నేను, అలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు. సో ప్రతి క్వశ్చన్కి ఇన్స్ట్రక్షన్స్ అనేది, అంటే ప్రతి క్వశ్చన్స్ కంటే మరీ మనకు తెలిసిపోద్ది, కానీ ఎస్పెషల్లీ ఎర్రర్ పార్ట్లో చెప్తున్నా నేను. సినానిమ్స్ అంటే యాంటోనిమ్స్ అడిగినప్పుడు మీరు అక్కడ క్లియర్గా చదవాలి. ఎందుకంటే సినానిమ్ అడిగాడు, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా సినానిమే అడిగేస్తాడు అని అలా చేయొద్దు. ఎర్రర్స్లో మాత్రం ఇది ఎర్రర్ లేనిదా అవి ఒకసారి చూసుకోండి. సో దెన్ నెక్స్ట్ గివ్ ఫుల్ లెంత్ మాక్ అండ్ అనలైజ్ ఇట్. సో ఇక్కడ సెక్షనల్ మాక్, ఫుల్ లెంత్ మాక్ రెండు ఇవ్వడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఒక ఫుల్ లెంత్ మాకే 2 hours 40 minutes ఉంటుంది. సెక్షనల్ మాక్ తీసుకున్న ఒకటి 45 minutes ఇలా ఉంటుంది కదా. సో రెండు ఇవ్వడం పాసిబుల్ అంటే ఒక్కటిలో రెండు ఇవ్వడం ఇంపాసిబుల్. సో ఇంపాసిబుల్ అంటే ఇవ్వచ్చు, కానీ మీరు వేరే సబ్జెక్ట్స్ కూడా టైం ఇవ్వాలి కదా. సో మీకు ఇంగ్లీష్ ఉంది, రీజనింగ్ ఉంది, క్వాంట్ ఉంది, జిఏ, స్పెషల్లీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్స్లో జిఏ ఎక్కువ చదువుతాం. సో దానికి అన్నిటికీ టైం ఇవ్వాలి కాబట్టి మీరు జస్ట్ మాక్ అండ్ సెక్షనల్ మాక్ ఇస్తే మీకు అక్కడ టైం సరిపోదు, ఇవ్వడానికి కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. సో అందుకే మీరు సెక్షనల్ మాక్ అండ్ ఫుల్ లెంత్ మాక్ ఒక రోజు ఇవ్వకండి. ఒక రోజు సెక్షనల్ మాక్ ఇస్తే నెక్స్ట్ డే మీరు ఫుల్ లెంత్ మాక్ ఇవ్వచ్చు. సో మాక్ ఇచ్చా కూడా అనలైజ్ ఎలా చేస్తారు? సో నేను ఎప్పుడు చెప్తా మీరు స్కోర్ చూడదు, జస్ట్ పర్సంటైల్ చూడండి అని. సో అదే మీరు ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు 200కి పేపర్ ఉంటుంది కదా, సో ఇంకా మీకు 40 marks 50 marks ఇలా వచ్చాయనుకోండి, మీరు కొంచెం డిసప్పాయింట్ అయిపోతారు. అరే ఇక్కడ మార్క్స్లోనే ఇంత వస్తుంది స్కోర్, రియల్ ఎగ్జామ్లో ఎలా వస్తుందేమో అని అసలు భయపడొద్దు. ఎందుకంటే రియల్ ఎగ్జామ్ లెవెల్, మాక్ లెవెల్ కొంచెం డిఫర్గా ఉంటుంది. రియల్ ఎగ్జామ్తే కొంచెం ఈజీగా ఉంటుంది, మరీ ఈజీగా వస్తుందా అంటే మరీ ఈజీగా రాదు, కానీ మనం మార్క్స్ ఇస్తాం కదా, అది కొంచెం ఎక్కువ టఫ్ ఉంటుంది. నార్మల్ ఎగ్జామ్ కొంచెం ఈజీ సైడ్లో ఉంటుంది అన్నట్టు. సో మీరు మార్క్స్ని అస్సలు చూడకండి, మీరు గో విత్ ది పర్సంటైల్ అండ్ అక్యురసీ అండ్ పర్సంటైల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అక్యురసీ మాత్రం 100% చేయండి. ఎందుకంటే మీరు 100 అటెంప్ట్ చేసి 75 రావడం కన్నా 80 అటెంప్ట్ చేసి 80 70 ఇలా రావడం బెటర్ కదా. సో అందుకే మీరు అక్యురసీ అండ్ పర్సంటైల్ ఇవి రెండింటిని చూసుకోండి. మీరు మార్క్స్ ఇచ్చేటప్పుడు అనలైజ్ చేయడం అంటే ఇవే, పర్సంటైల్ అండ్ అక్యురసీ మాత్రం 100% ఉండాలి. ఒక ఇంగ్లీష్లో ఒక 98 95 అలా తెచ్చుకోండి, కానీ మొత్తానికి రీజనింగ్ క్వాంట్లో మాత్రం డెఫినెట్గా 100% అక్యురసీ ఉండాలి. అలా మాక్ని అనలైజ్ చేయండి. సో మీకు మాక్, సెక్షనల్ మాక్ ఇలాంటివి అంటే ఎప్పుడు ఇవ్వాలి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈరోజు సెక్షనల్ మాక్ ఇచ్చా, మళ్ళీ ఫుల్ లెంత్ మాక్ ఎప్పుడు ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్లో ఉంటే నేనేం చేసేదాన్ని అంటే మీకు చూపిస్తాను నేను. సో నేను ఒక నార్మల్గా రాసేదాన్ని, అంటే సెక్షనల్ మాక్ అండ్ ఫుల్ మాక్ అని డిఫరెంట్గా రాసేసి ఇచ్చేదాన్ని. అంటే ఇప్పుడు చూడండి, సెక్షనల్ మాక్ మనకు రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్వి మనం సెక్షనల్ మాక్ ఇస్తాం. మీరు జిఏ కూడా ఇంక్లూడ్ చేయాలి ఇందులో. సో ఇది నేను IBPS PO మెయిన్స్కి రాసా అన్నట్టు అప్పటిది ఇది. సో రీజనింగ్ అండ్ క్వాంట్ ఇంగ్లీష్. సో ఈరోజు రీజనింగ్ ఇచ్చా, రేపు మళ్ళీ క్వాంటిటీ ఇస్తా, తర్వాత ఇంగ్లీష్ది సెక్షనల్ మాక్ ఇస్తా, ఇలా రాసుకోండి. తర్వాత మళ్ళీ 2-3 daysకి ఒకసారి ఒక ఫుల్ లెంత్ మాక్. సో ఎవ్రీ సండే అని ఇచ్చా. సో నాకు అప్పుడు 1 month టైం ఉండే కాబట్టి 1 month ముందు ప్రిపేర్ చేశా కాబట్టి నేను చాలా గ్యాప్ తీసుకున్నా. మీరు సెక్షనల్ మాక్ 2 ఇచ్చేయండి. అంటే ఇప్పుడు మార్నింగ్ రీజనింగ్ ఇస్తే ఈవినింగ్ వరకు క్వాంట్ ఇవ్వండి, 1-2 ఇంగ్లీష్ మళ్ళీ నెక్స్ట్ డే ఇవ్వండి. సో అలా చేసుకోవచ్చు. మీరు ఫుల్ లెంత్ మాక్ మాత్రం డైలీ ఇస్తారా అంటే డైలీ ఇచ్చినా, అంటే ఒకవేళ రిజల్ట్ వచ్చాక మీరు డైలీ ఇస్తే ఇవ్వండి. ఇప్పుడైతే డైలీ అవసరం లేదు. 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి ఒక ఫుల్ లెంత్ మాక్ ఇచ్చి దాన్ని మంచిగా అనలైజ్ చేయండి. జస్ట్ డైలీ మార్క్స్, మీరు ఒకవేళ డైలీ మార్క్స్ ఇస్తున్నా ఎన్ని మార్క్స్ ఇస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి అంటే అలా ఏం లేదు. మీరు మార్క్స్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయాలి. మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ రైట్ చేస్తున్నారు అవన్నీ మీరు తెలుసుకుంటేనే మీ మార్క్స్ అసలు ఇచ్చింది మీకు ఫుల్ బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. జస్ట్ మార్క్స్ ఇచ్చేస్తున్నాము, ఏదో ఏదో రాసిస్తున్నాం అన్నట్టు మార్క్స్ ఇవ్వద్దు. మీరు డెఫినెట్గా మార్క్స్ ఇచ్చాక అవన్నీ అనలైజ్ చేయాలి. సో నేనైతే ఇలా చేసేదాన్ని. సో ఫుల్ మార్క్స్ టిక్ చేసేదాన్ని. 27th October
ఈరోజు ఉంది, ఈరోజు మనం మాక్ ఇవ్వాలి కాబట్టి మాక్ ఇచ్చాక దాన్ని టిక్ చేసేదాన్ని. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండదు అన్నట్టు. సో మీరు అలా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో మీకు నేను చదువుతున్నా, మార్క్స్ ఇస్తున్నా, సెక్షనల్ మార్క్స్ ఇస్తున్నా నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మీరు అనలైజ్ చేసుకోండి, పర్సెంటైల్ రాయండి, అక్యురసీ రాయండి, అలా రాసుకొని కూడా చేసుకోవచ్చు. అలా సెక్షనల్ మార్క్, ఫుల్ మార్క్ నేనైతే ఇలా చేసేదాన్ని. మీకు చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు. సో ఇది నేను చేసేదాన్ని. దెన్ నెక్స్ట్ మార్క్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం లాస్ట్లో హరి చేసేస్తాం. ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చాక చదువుదాంలే అని కూడా కొంతమంది ఉంటారు. అంటే కొంచెం నా అటెంప్ట్స్ తక్కువ ఉన్నాయి, డౌట్లోనే ఆల్రెడీ చెప్పాను, మీ అటెంప్ట్స్ ఎన్నున్నా మీరు ప్రిపేర్ అవ్వండి అని. అయినా కూడా కొందరు ఉంటారు ప్రిలిమ్స్ వచ్చాక చూద్దాంలే, అంత ఇంట్రెస్ట్, అలా కాకుండా అంత ఇంట్రెస్ట్ కూడా రాదు ముందు కరెంట్ అఫైర్స్ చదవడానికి. సో వాళ్ళు కూడా ఉన్నా, వాళ్ళకి ఇప్పుడు రిజల్ట్ వచ్చాకనే త్వరగా ఒకవేళ క్వాలిఫై అయిపోతే అప్పుడు మళ్ళీ ఒకటే రష్లో అయ్యో ఏది చదవాలి అని. సో ఆల్రెడీ మీరు ముందు నుంచి చదువుకుంటే చాలా బెటర్, అందుకే ముందు చెప్పాను నేను. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మార్చ్, ఫిబ్రవరి, జాన్, డిసెంబర్ ఈ 4 months మాత్రం మీరు మొత్తం ఎలా అంటే మొత్తం ఎక్కడి నుంచి అడిగినా చదివేలాగా అలా రివైజ్ చేయాలి. నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు మనం మార్చ్ లాస్ట్ వీక్లో ఉన్నాం, 27, 28 అలా ఉన్నాం కదా. సో మీరు మార్చ్ 3 weeks వరకు అయితే మొత్తం డైలీ కరెంట్ అఫైర్స్ వింటుంటారు. మార్చ్ది ఆటోమేటికల్లీ రివైజ్ అయిపోతుంటుంది. సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసేటప్పుడు బ్యాక్వర్డ్స్ వెళ్ళాలి. మీరు నవంబర్ నుంచి స్టార్ట్ చేయొద్దు, సో డిసెంబర్ నుంచి అయినా స్టార్ట్ చేయొద్దు. మీరు మార్చ్, ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్, నవంబర్ ఇలా బ్యాక్వర్డ్స్ వెళ్ళాలన్నట్టు ఎప్పుడైనా. సో మీరు మార్చ్ ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ వింటుంటారు, వీక్లీ రివిజన్ చేస్తుంటారు. సో అది చేయండి. దాంతోపాటు ఫిబ్రవరి, జాన్, డిసెంబర్ ఇలా వెళ్ళండి. ఈ 4 months మాత్రం డెఫినెట్గా చేయండి. ఇదంతా మొత్తం థరోగా అంటే మొత్తం రివైజ్ అయిపోయింది. ఎక్కడి నుంచి అడిగినా సెక్షనల్ మార్క్స్ ఇస్తున్నా, నాకు అన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఒక 2-3 రాంగ్ అవుతున్నాయి తప్ప అన్ని కరెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు నవంబర్కి వెళ్ళండి. అదర్వైజ్ ఈ 4 months మాత్రం కన్ఫామ్గా కరెక్ట్ మొత్తం చేసుకోండి. ఇప్పుడు మీకు ఏప్రిల్ 10th, 12th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏప్రిల్ 1st week కూడా మీరు ప్రిపేర్ అయితే బెటర్. ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటే, ఇప్పుడు అడిగాడు అనుకోండి, మీరు డైలీ కరెంట్ అఫైర్స్ అందుకే వినండి, స్కిప్ చేయొద్దు. మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటే మీకు మళ్ళీ స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదా 1 week. సో అందుకే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ వినాలి, డైలీ ఎడిటోరియల్ వినాలి. ఒకవేళ 1 week ఏప్రిల్ 1st week నుంచి క్వశ్చన్స్ అడిగేశారనుకోండి, చదివిన వాళ్ళకి ఈజీ అయిపోతుంది, అక్కడ నుంచి ఈజీ మార్క్స్ వస్తాయి కదా. అందరికి ఈజీ మార్క్స్ వచ్చినప్పుడు మీకు రాలేదనుకోండి, మీరు వెనకబడిపోతారు. సో అందుకే ఏప్రిల్ 1st week కూడా మీరు ఇప్పుడు డైలీ చేస్తే మీకు మళ్ళీ స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు. సో అందుకే డైలీ కరెంట్ అఫైర్స్ చేయండి. మీరు మార్చ్, ఫిబ్రవరి, జూన్, డిసెంబర్ ఇలా బ్యాక్వర్డ్స్లో కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్లో కూడా మీరు ఏమి ఎక్కువ చదువుతారంటే ఎస్బీఐ న్యూస్. సో ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడెక్కడైనా ఎందులోనైనా స్టేక్ తీసుకుందా, ఎక్కడైనా కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేసిందా, ఏదైనా ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ వచ్చినాయా, లేకపోతే ఇప్పుడు మార్కెట్ నుంచి బాండ్ అవి ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా అమౌంట్ తీసుకుందా, ఎక్కడి నుంచి లోన్ తీసుకుందా, ఏమైనా స్పెషల్గా ఏమైనా చేస్తుందా, అలాంటివి ఏదైనా దేనికైనా స్పోర్ట్స్కైనా స్పాన్సర్ ఉందా, ఇలాంటి ఎస్బీఐ ఇన్ న్యూస్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని అక్కడ ఎస్బీఐ ఎక్కడెక్కడ ఎందులో న్యూస్లో ఉందో ఈ మార్చ్, ఫిబ్రవరి, జాన్, డిసెంబర్లో అవన్నీ ఒక దగ్గర రాయండి. ఎందుకంటే ఎస్బీఐ ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్గా ఎస్బీఐ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ నెక్స్ట్ నార్మల్గా కరెంట్ అఫైర్స్ ఏమేమి చదువుతావు అవన్నీ, ఆర్బీఐ న్యూస్, సో అన్ని బ్యాంకింగ్ అవేర్నెస్, స్టాటిక్, కరెంట్ అఫైర్స్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, డిఫెన్స్ న్యూస్, స్పోర్ట్స్ ఇవన్నీ మీరు చదవాలి. సో దెన్ నెక్స్ట్ మనకు ఇంకా దీంతో పాటు మనకు సబ్జెక్ట్స్, మెయిన్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి, రీజనింగ్ అండ్ క్వాంట్, ఇంగ్లీష్ కూడా. కాకపోతే మనం ఇంగ్లీష్ని చదువుతాము, ఇంగ్లీష్ కూడా స్కోర్ చేయాలి. కాకపోతే ఎక్కువ కాన్సెప్ట్ బేస్డ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసేది మనం రీజనింగ్ అండ్ క్వాంట్. సో అందులో నుంచి కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంటి ఎక్కువ మనందరికి తెలుసు. సో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డిఐ అండ్ కేస్లెట్. సో ఇక్కడ నుంచి మనం రీజనింగ్లో చూసుకుంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 50% ఆఫ్ ద పేపర్. సో డిఐ అండ్ కేస్లెట్ సేమ్ 50% ఆఫ్ ద 52, 42, 50, 55 ఇలా పోర్షన్ ఆఫ్ ది స్కోర్ ఇక్కడ నుంచి వస్తుంది అన్నట్టు. సో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లో మీరు నార్మల్ చిన్న చిన్న పజిల్స్ అస్సలు చేయవద్దు, అది వస్తాయి, అలాంటివి కూడా వస్తాయి. సో కొంచెం ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ హెగ్జాగన్వి 12% ఉండేటివి, మిస్సింగ్ నెంబర్ అలాంటివి కూడా 2 marks. సో మనకి రీజనింగ్లో 2 marks క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అది ఒక్కొక్క మార్క్, ఒక్కొక్క క్వశ్చన్ 2 marksది, అలాంటి కొంచెం ట్రికీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అందులో. సో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ వేరియబుల్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడు చెప్పేలాగానే మెయిన్స్ అంటేనే కొంచెం వేరియబుల్స్ ఎక్కువ చేసేసి కొంచెం లెందీ పజిల్స్ అలాంటివి ఇస్తాడు. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కూడా మనకు మెయిన్స్ అనగానే ఇస్తాడు కాబట్టి మీరు డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు అక్కడ అది మెథడ్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. సో దెన్ నెక్స్ట్ డిఐ అండ్ కేస్లెట్లో మనకు డిఐలో ఏమేమి అడుగుతాడు, మిస్సింగ్ డిఐ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, నార్మల్గా పర్సెంటేజ్ బేస్డ్ డిఐ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కేస్లెట్ మోస్ట్లీ పర్సెంటేజ్ అలాంటివి, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటివి. సో అర్థమెటిక్లో
అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ పైన డిఐ అండ్ కేస్లెట్ అవ్వచ్చు అంటే పార్ట్నర్షిప్ పైన మోస్ట్లీ కేస్లెట్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలిగేషన్స్ అండ్ విక్షర్స్. సో దీనిపైన డిఐ అండ్ కేస్లెట్, ఈ టాపిక్స్ పైన డిఐ అండ్ కేస్లెట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి మనకు ఇవి ఈజీ టాపిక్స్. సో ఇక్కడ నుంచి మనకు అర్థమెటిక్లో 10 to 12 అర్థమెటిక్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 15 వరకు అర్థమెటిక్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు ఈ టాపిక్స్ నేర్చుకుంటే ఇందులో టాపిక్స్లో మీ 2-3 టాపిక్స్ నుంచి అయినా క్వశ్చన్స్ వచ్చినా మీకు 2-3 మార్క్స్ వచ్చినట్టే కదా. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే డిఐ అండ్ కేస్లెట్ ఒకవేళ వస్తే, ఈ టాపిక్స్ పైన డిఐ అండ్ కేస్లెట్ వస్తే అవి కూడా చేయొచ్చు మీరు. నార్మల్గా అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చినా దానిపైన కూడా చేయొచ్చు. సో ఇవే చేయాలా, వేరేవి టాపిక్స్ ఉన్నాయి కదా అవి చేయొద్దా అంటే అవి కూడా చేయాలి. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సినవి. సో ఇవి ఈజీ కూడా కాన్సెప్ట్ ఉంటాయి. ఒకవేళ డిఐ అండ్ కేస్లెట్ అడిగితే ఈ టాపిక్స్ పైన ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఈ టాపిక్స్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా, ఇవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అని. వేరే టాపిక్స్ కూడా చేయాలి, లైక్ పర్సెంటేజెస్ ఉన్నాయి, యావరేజెస్ ఉన్నాయి, దీనిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అవి కూడా ఈజీ టాపిక్స్ కదా, అవి కూడా చదవాలి మీరు. మెయిన్గా అయితే ఇవి చదవండి, అవి కూడా అర్థమెటిక్ టాపిక్స్ అన్నీ చదవాలి. సో ఇక్కడ నుంచి ఎక్కువ వస్తాయి. సో ప్రాబబిలిటీ మీద కూడా డిఐ వస్తాయి. సో ఐబీపీఎస్ క్లర్క్లో ఈసారి ప్రాబబిలిటీ పైన డిఐ వచ్చింది. సో అలాంటి అర్థమెటిక్ బేస్డ్ డిఐ కూడా వస్తుంది. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువ వస్తాయి కాబట్టి చెప్తున్నా. దెన్ నెక్స్ట్ మనకు క్వాంట్లో స్పీడ్ మ్యాథ్స్ సెక్షన్లో మిస్సింగ్ ఆర్ రాంగ్ నెంబర్ సిరీస్, సింప్లిఫికేషన్ ఆర్ అప్రాక్సిమేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇక్కడ మిస్సింగ్ వస్తే రాంగ్ నెంబర్ రాదు, రాంగ్ నెంబర్ వస్తే మిస్సింగ్ రాదు. సో ఎక్కువ ఛాన్సెస్ ఏమున్నాయంటే రాంగ్ నెంబర్ సిరీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సింప్లిఫికేషన్ ఆర్ అప్రాక్సిమేషన్ అంటే అప్రాక్సిమేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే సింపుల్ ఇవ్వకుండా కొంచెం రూట్ బేస్డ్ అయినా, కొంచెం నంబర్ సిస్టమ్ యాడ్ చేసి అయినా అలాంటి క్వశ్చన్స్. సో మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇచ్చినా కొంచెం నంబర్ సిస్టమ్స్ ఇంక్లూడ్ చేసేసి అలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అన్నట్టు. సో ఒక మిస్సింగ్ నెంబర్ సిరీస్ ఇస్తే ఒక్క సిరీస్ ఇవ్వకుండా టూ సిరీస్ ఇచ్చేసి 3 సిరీస్ ఇచ్చేసి ఇలాంటివి ఇస్తాడు అన్నట్టు. సో ఏదైనా ఒకటి ఇస్తాడు. ఇవి రెండు వస్తాయంటే అలా కాదు, ఏదైనా ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సినవి ఇవే. సో ఎందుకంటే ఇవి ఈజీ స్కోరింగ్. సో మీకు పేపర్ స్టార్ట్ అవ్వగానే ఒక 5 minutesలో మీరు స్కోర్ చేసేసారనుకోండి, అక్కడ గ్రీన్ కనిపించేసరికి మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ బూస్ట్ అవుతుంది. సో మీరు ఒకళ్ళ పేపర్లో కనిపించగానే ఇవి ఫస్ట్ అటెంప్ట్ చేసేయాలి. సో ఇది మొత్తం మీరు చదవాల్సినవి. సో సెక్షనల్ మార్క్స్ చెప్పా కదా నేను చూపించినట్టు. సో సెక్షనల్ మార్క్స్ డేకి 2 రాసేయండి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఒక రీజనింగ్ మార్నింగ్ లేకపోతే క్వాంటి ఈవినింగ్, సో అలా చేసేవచ్చు. నెక్స్ట్ డే ఇంగ్లీష్ ఇవ్వచ్చు. ఫుల్ లెంత్ మార్క్ మాత్రం డైలీ ఇవ్వకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్. ఒకసారి రిజల్ట్ వచ్చేసాక అంటే ఇప్పుడు 2 days ఉన్నాయి కదా, మీ ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది ఆ టైంలో ఇవ్వడం బెటర్. సో అందుకే అప్పుడు ఎక్కువ ఇవ్వండి, అంటే డేకి 1 లేకపోతే 2 daysకి ఒకసారి, ఇప్పుడు 3 daysకి ఒకసారి అలా ఇచ్చినా సరిపోద్ది ఫుల్ డే మార్క్. సో అలా మార్క్స్ ఇవ్వండి. ఎడిటోరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కదా అని అసలు మిస్ చేయొద్దు. ఎడిటోరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి. మార్క్స్ ఇచ్చాక దాన్ని అనలైజ్ చేయండి. కరెంట్ అఫైర్స్ చెప్పినట్టు మార్చ్ నుంచి బ్యాక్వర్డ్స్ అవి చదవండి. అర్థమెటిక్లో ఈ టాపిక్స్ మాత్రం డెఫినెట్గా చేయండి. సో స్పీడ్ మ్యాథ్స్లో ఇవి, మీ స్పీడ్ మ్యాథ్స్కి ఆల్రెడీ చెప్పా, స్క్వేర్స్, రూట్స్, క్యూబ్స్ అవన్నీ బాగా చదువుకోవాలి. సో ఇప్పుడు మనము మిస్టేక్ ఐ డిడ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జామ్ అండ్ యూ షుడ్ అవాయిడ్ దట్ మిస్టేక్స్. సో నా స్కోర్ కార్డ్ గురించి కూడా చెప్తా అన్నా కదా. సో లాస్ట్ ఇయర్ నా స్కోర్ వచ్చేసి జనరల్ కేటగిరీ నేను అప్లై చేసింది తెలంగాణ నుంచి. సో నాకు వచ్చిన మార్క్స్ ఏంటంటే 67.50. సో నాకు మెయిన్స్లో మార్క్స్ వచ్చినాయి 67.50. సో తెలంగాణ జనరల్ కట్ ఆఫ్ ఏం తెలియదంటే 76.75. అప్రాక్సిమేట్గా నా అంటే డిఫరెన్స్ చూసుకుంటే 9.25 సంథింగ్ ఏదో డిఫరెన్స్ ఉంది. సో ఇంత మార్క్స్ డిఫరెన్స్ ఉందంటే ఎక్కడో ఒక దగ్గర నేను మిస్టేక్స్ చేశాను. సో ఆ మిస్టేక్స్ ఏం చేశాను, మీరు ఏమేమి అవాయిడ్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ మనకు అందరికి తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళకి కూడా చెప్తున్నా, ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అందరికీ. సో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. మనకు సెక్షనల్ టైమింగ్ ఉంటుంది కానీ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు. సో అందులోనే అంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు కదా. సో ఏం చేశానంటే కొంచెం నాకు క్వాంట్ కొంచెం వీక్ కాబట్టి క్వాంట్ని కొంచెం ఎక్కువనే లైట్ తీసుకున్నాను. అంటే క్వాంట్లో జస్ట్ కొన్ని వచ్చినవి, జస్ట్ స్పీడ్ మ్యాథ్స్ వస్తే అది చేసేద్దాం, కొన్ని నాకు తెలిసినవి వస్తే అవి చేసేద్దాం. రీజనింగ్ పైన ఎక్కువ, అంటే రీజనింగ్ నాకు స్ట్రాంగ్ ఉంది కాబట్టి రీజనింగ్ పైన ఎక్కువ చేసేద్దాం, అన్ని క్వశ్చన్స్ అక్కడ నుంచే చేసేద్దాం, అట్లీస్ట్ 35 మార్క్స్ అన్న అక్కడ నుంచే తెచ్చేసుకోవాలి అని ఇంటి నుంచి ఒక ఏమంటారు ప్రీ అజంప్షన్ మైండ్లో ఒకటి పెట్టేసుకొని ఒక బర్డెన్ లాగా పెట్టేసుకొని వెళ్ళినా అన్నట్టు. సో అది నార్మల్గా మనము అంటే రీజనింగ్లో ఎట్లయినా కొన్ని ఎక్కువ చేస్తాం, క్వాంట్లో కొన్ని తక్కువ చేస్తామని మనం నార్మల్గా అంటే అందరికీ కొంచెం క్వాంట్ వీక్ ఉంటుంది కదా అలా అనుకుంటాం. కానీ నేను ఎక్కువ అంటే రీజనింగ్లోనే ఎక్కువ చేసేయాలి, క్వాంట్లో ఎలా వచ్చినా చూద్దాంలే అలాంటివి. ఇంగ్లీష్లో కూడా కొంచెం రీడింగ్ కాంప్రిహెన్షన్స్ చేద్దాము, గ్రామర్వి వస్తే చూద్దాము, కొన్ని అంటే ఏమంటారు ఇప్పుడు గ్రామర్వి వస్తాయి కదా, ఇన్ఫరెన్స్ బేస్డ్ వస్తాయి కదా, అవి వచ్చిన అంటే నేను ఏం చేస్తాను అంటే ఎగ్జామ్ టైంలో అవి నాకు కొంచెం డౌట్ ఉన్నా, అంటే ఇప్పుడు 50-50 ఉన్నా అవి టిక్ చేసేసాను అన్నట్టు. సో నార్మలైజేషన్ అవుతుంది, షిఫ్ట్స్ ఉన్నాయి అవన్నీ తెలిసి కూడా కొంచెం నెగ్లెక్షన్స్
నెగ్లెక్ట్తో ఏం చేశాను అంటే అక్యురసీ దెబ్బతిన్నది అన్నట్టు నాది. అందుకే మీరు ఇక్కడ మార్క్స్ చూడొచ్చు డిఫరెన్స్. సో అలా ఏమైందంటే రీజనింగ్లో ఎక్కువ డిపెండెన్సీ ఉండడం, క్వాంట్ ఎలా వచ్చినా అరే ఇన్నే చేసేస్తా, కొన్ని చేసేస్తే సరిపోద్దిలే, క్వాంట్లో ఎలాగో సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కదా, సో అలా అని. సో జిఏ అవన్నీ బాగానే చదివాను నేను. సో అదే రీజనింగ్లో ఎక్కువ డిపెండెన్సీ ఉంచడం, క్వాంట్లో మొత్తానికి ఏం రాదు, అసలు మొత్తానికి నెగ్లెక్ట్ చేయడం వల్ల సో నాకు తెలిసి నాకు దాంట్లో కొంచెం మార్క్స్ డిఫరెన్సియేషన్ అనేది కొంచెం ఎక్కువ. అదే నేను క్వాంట్లో ఇంకా కొన్ని ఎక్కువ అటెంప్ట్ చేసి ఉంటే మేబీ 9 మార్క్స్ అనేవి మొత్తం ఇప్పుడు నాకు కట్ ఆఫ్ క్లియర్ అయిపోయేది, నాకు జాబ్ వచ్చేది అనలేను. కానీ మేబీ ఒక 3-4 మార్క్స్ అన్న మార్జిన్ అనేది తగ్గేది కదా. సో ఇక్కడ 9 మార్క్స్ ఉన్నప్పుడు ఒక 5 మార్క్స్ మార్జిన్ వచ్చేది అన్నట్టు. సో అలా ఒక 4 మార్క్స్ అయినా పెరిగేవి కదా. ఎక్కువ డిపెండెన్సీ ఒక సబ్జెక్ట్ మీద ఉంచడం నేను చేసిన మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు కూడా మీకు సెక్షనల్ కట్ ఆఫ్ లేదు కదా, ఏదో ఒక సబ్జెక్ట్ని లైట్ తీసుకోవడం అలా అయితే చేయొద్దు. సో మోస్ట్లీ ఇంగ్లీష్ లైట్ తీసుకోవడం, క్వాంట్ లైట్ తీసుకోవడం, జిఏ లైట్ తీసుకోవడం అలా చేయొద్దు. అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అక్కడ పేపర్ ఎలా వచ్చినాక అక్కడ పేపర్ ఏది ఈజీ ఏది టఫ్ వస్తే దాని అకార్డింగ్ దాట్ మీరు పేపర్ని అటెంప్ట్ చేయండి. ముందు నుంచే ఇంటి నుంచి అట్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళకండి. రీజనింగ్ ఎంత హార్డ్ వచ్చినా నేను చేసేస్తాను, ఒకవేళ చాలా హార్డ్ వచ్చింది అనుకోండి అక్కడ 50నే అటెంప్ట్ చేయగలరు, కానీ మీరు ఇంటి నుంచి 25 అటెంప్ట్ చేస్తా, 35 అటెంప్ట్ చేసేస్తా అలా అని వెళ్ళకండి. సో నెక్స్ట్ సెక్షన్లో అలాంటి కొన్ని వస్తాయి అన్నట్టు. సో అందుకే మీరు అక్కడ వచ్చినాక పేపర్ లెవెల్ని బట్టి అటెంప్ట్ చేయండి. అది నా సైడ్ నుంచి మీకు చిన్న సజెషన్. సో అది నా మార్క్స్ ఇది 67.50, 76.75 జనరల్ కట్ ఆఫ్ ఇది. సో దెన్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ స్పీడ్ అండ్ అక్యురసీ. మీరు మెయిన్గా చేయాల్సింది, మనకు 10th and 12th ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో చాలామంది మెయిన్స్కి సెలెక్ట్ అయి ఉంటారు, దీనివల్లే మీకు తెలుస్తుంది. సో 2 daysలో ఎగ్జామ్ ఉందంటే ప్రీవియస్ ఇయర్ కూడా 2 days ఎగ్జామ్ ఉండే. సో నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి. సో మోస్ట్లీ 3 shifts అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ డే 2 shifts అండ్ 12th ఏప్రిల్కి ఒక షిఫ్ట్, లేకపోతే 2 కూడా ఉండొచ్చు, మేబీ 4 shifts కూడా ఉండొచ్చు. సో 3 to 4 shifts ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి, స్పీడ్ అండ్ అక్యురసీ. మరీ మీరు స్పీడ్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు అక్యురసీ మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. దాంట్లో అసలు కాంప్రమైజ్ లేదు. మీరు అక్యురసీ మెయింటైన్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక 2-3 అటెంప్ట్స్ మీ తక్కువ చేసినా మీరు అక్యురసీ బాగుంటే మీరు డెఫినెట్గా కట్ ఆఫ్ని క్లియర్ చేస్తారు, మీకు జాబ్ వచ్చేస్తుంది. సో అందుకే మీరు అక్యురసీ పైన డెఫినెట్గా చాలా వర్క్ చేయాలి. ఇప్పుడు మీరు మార్క్స్లో మీకు స్కోర్స్ ఎంత వచ్చినా, సపోజ్ మీకు 80, 90 వస్తున్నాయి, 100 వస్తున్నాయి, కానీ అక్యురసీ 80% ఉంటుంది, 70% ఉంటుంది, నాట్ యాక్సెప్టబుల్. అదే మీ 100% అక్యురసీ ఉంది, మార్క్స్ 40, 50, 60 ఇలా వస్తున్నాయంటే దట్ షుడ్ ఓకే. కాకపోతే అక్యురసీ అనేది 100% ఉండాలి, పర్సెంటైల్ ఉండాలి అంతే. అందుకే మీరు స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్పీడ్ మీకు అంత టైం ఉంటుంది, మీరు ఏ క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, అంత టైం ఉంటుంది. సో కానీ ఆ టైం ఉంటుంది కాబట్టి అని మనం మెల్లగా చేసుకుంటూ వెళ్ళలేం కదా. అందుకే స్పీడ్ ఎంతైనా క్లర్క్ ఎగ్జామ్. సో స్పీడ్ అండ్ అక్యురసీ డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. సో స్పీడ్తో అక్యురసీ అన్ని మెయింటైన్ చేశారనుకోండి, మీరు డెఫినెట్గా ఫైనల్ లిస్ట్లో మీ రోల్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తారు, మీకు జాబ్ వచ్చేస్తుంది. సో ఇవి మొత్తం ఈ 10 to 12 డేస్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్కి ఎలా టైం ఇవ్వాలి, ఎగ్జామ్ డేట్స్ అయితే అందరికి తెలుసు కదా. అదే సెక్షనల్ మార్క్ ఎలా ఇవ్వాలి, ఫుల్ లెంత్ మార్క్, అనలైజేషన్ చాలాసార్లు చెప్పా ఎలా చేయాలి అనేది. మిస్టేక్స్ నేను చేసిన మిస్టేక్ అది ఏంటి అంటే చెప్పా కదా, ఒక సబ్జెక్ట్ పైన డిపెండెన్సీ ఎక్కువ అవ్వడం. అలా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారనుకుంటే, సో నేను రీజనింగ్ ఎక్కువ చేస్తా, క్వాంటి చేయను, కొన్ని చేసేస్తా అని మీరు ముందే ప్రీ ప్లాన్గా చేశారనుకోండి, అలా చేయకండి. చెప్పేది అది అంతే. అక్కడ వెళ్ళాక మీరు క్వశ్చన్ లెవెల్ని బట్టి మీరు అటెంప్ట్స్ డిసైడ్ అవుతాయి అంతే. మీరు ముందు నుంచే డిసైడ్ చేసి వెళ్ళకండి, అది నేను చెప్పేది. సో స్పీడ్ అండ్ అక్యురసీ మీద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ ప్రిపేర్ అయినా కూడా మీరు స్పీడ్ అండ్ అక్యురసీ మీద ఫోకస్ చేయలేదనుకోండి, మీరు ఇవి ఎన్ని చదివినా వేస్ట్. సో అందుకే మీ ప్రిపరేషన్తో పాటు స్పీడ్ అండ్ అక్యురసీ మీద డెఫినెట్గా ఫోకస్ చేయండి. సో ఇది ఓవరాల్గా 10 to 12 days ప్రిపరేషన్ స్ట్రాటజీ. సో మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటా. సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అనుకుంటే మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.